సరే ఇందాక గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ అయితే సర్జికల్ ఇండికేషన్ ఉండిద్ది, నీ రీప్లేస్మెంట్ చేయాలి అని చెప్పారు. బట్ యాక్చువల్లీ నేను చాలా మందికి చెప్పేది కూడా ఏంటంటే సర్జరీ అవసరమైనా సరేనమ్మా, ఇది ఎలక్టివ్ థింగ్, మీరు ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటారో, బట్ గో టు ఏ ఫిజియోథెరపిస్ట్. సర్జరీకి ముందే ఫిజియోథెరపీ అలవాటు చేసుకోండి అని అంటాం. సో అక్కడ ఫిజియోథెరపిస్ట్ రోల్ ఏంటి, అండ్ సర్జరీ తర్వాత ఆ ఫిజియోథెరపీ ప్రీ ఆపరేటివ్ గా మనం చేసే ఫిజియోథెరపీ మోకాలకి ఉపయోగపడుతుందా లేదా ఏంటి? ఇప్పుడు ఇది ప్రీ ఆపరేటివ్ రిహాబ్ అంటాం. సో ప్రీ ఆపరేటివ్ రిహాబ్ అనేది ఈ రోజున చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది నీ రీప్లేస్మెంట్ కండిషన్స్. నీ రీప్లేస్మెంట్ చెయ్యక ముందు, ఇప్పుడు మీరు అన్నారు ఎలక్టివ్ సర్జరీ అమ్మా, కంగారు పడాల్సింది ఏం లేదు, ఒక 2 weeks 3 weeks తర్వాత 1 month తర్వాత మీరు చేయించుకోవచ్చు వచ్చి అనేది మీరు చెప్తారు. ఇఫ్ అదర్వైజ్ బాగా ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్, అసలు నుంచోలేకపోతున్నాం, నడవలేకపోతున్నాం అన్న సినారియోలో వచ్చినప్పుడు యూ ఆప్ట్ ఫర్ ఇమీడియట్ సర్జరీ. బట్ అదర్వైజ్ ఒక ఫిజియోథెరపిస్ట్ కనుక ముందుగా ఇవాల్యుయేట్ చేసుకుంటే బిఫోర్ ఆపరేషన్ చేసుకొని వాళ్ళకి కొన్ని రోజులు కనుక ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయడం జరిగితే, ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం మజిల్ రిక్రూట్మెంట్ అని, సో ఆ రిక్రూట్మెంట్ కనుక స్టార్ట్ అయ్యి ఉంటే పోస్ట్ ఆప్ రికవరీ ఫాస్ట్ గా ఉంటుంది. అండ్ మనకు ముందుగా కూడా తెలిసేది ఏంటంటే రేంజ్ ఎంత ఉంది. ఎందుకంటే మీకు మీరు చూస్తారు వాళ్ళు రెస్ట్రిక్టెడ్ ఫ్లెక్షన్, కాలు పూర్తిగా ముడుచుకోలేరు. కొంత రేంజ్ రాగానే 90-100 degrees రాగానే, దో ఇట్ ఈస్ 120-130 degrees ఉన్నా కూడా మనకి నీ ఫ్లెక్షన్ 100 degrees ప్లస్ వచ్చేటప్పటికి సివియర్ పెయిన్, కాలు పూర్తిగా చాపలేరు, ఎక్స్టెన్షన్ లో ప్రాబ్లము, చాపడానికి ప్రాబ్లము, నడవడానికి ప్రాబ్లం. ఇంకా మిగతా రెగ్యులర్ యాక్టివిటీ చెప్పక్కర్లా, కూర్చోవటం, నుంచోవటం అవన్నీ కష్టం. విత్ డిఫార్మిటీ మీకు అటు ఇటు ఊగుతూ వస్తారు మీ దగ్గరికి వచ్చేటప్పటికి. గేట్ సైకిల్ మొత్తం మారిపోతాయి. అంటాలజిక్ గేట్ తో మీ దగ్గరికి వస్తారు. సో వాళ్ళకి ఏంటంటే కొంతవరకు మజిల్ రిక్రూట్మెంట్ స్టార్ట్ అయితే మీరు లోపల ఏదైతే చేంజెస్ చేసి శుభ్రంగా చక్కగా మీరు అలైన్మెంట్ మళ్ళీ సెట్ చేస్తారు, ఆబ్వియస్ గా ఆ డిఫార్మిటీ సెట్ అయిపోతుంది మీ సర్జరీలో. హ్యాపీగా వ్యారస్ డిఫార్మిటీ ఏదైతే వచ్చిందో దట్ విల్ బి కంప్లీట్లీ గాన్. అయిపోయిన తర్వాత కాల్ స్ట్రైట్ చేసేస్తారు హ్యాపీగా. కానీ అప్పటి వరకు ఉన్న మజిల్ టెన్షన్ రిలేషన్షిప్, ఆ లెంత్ అండ్ టెన్షన్ రిలేషన్షిప్ మజిల్ ఉందో అది ఆల్మోస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి డిస్టర్బ్ అయిపోయి ఉంటది. సో ఆ డిస్టర్బెన్స్ ని మనం తగ్గించడానికి ముందు నుంచే కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్, కొంచెం స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కాల్ ఆల్రెడీ ఫోల్డ్ ఫ్లెక్షన్ లో ఉంటుంది, ఎక్స్టెన్షన్ రాదు, కాల్ చాపలేరు అని. అట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే హ్యామ్స్ట్రింగ్స్ ఆబ్వియస్లీ పోస్టీరియర్ చైన్ ఏదైతే ఉన్నాయో మజిల్స్ అవి టైట్ అయి ఉంటాయి. సో వాటిని కొంచెం స్లోగా యాక్టివ్ గా వాళ్ళంతా వాళ్ళు కొంచెం రిలీజ్ చేసుకోవటం, స్ట్రెచ్ చేసుకోవటం, కొన్ని యాక్టివ్ గా ఎక్సర్సైజెస్ చేయాల్సినవి చేసుకోవటం, పెటలార్ హోల్డింగ్స్, ఇట్లాంటివన్నీ కొన్ని కాఫ్ స్ట్రెంథనింగ్, ఇవి కొంచెం మనం చెప్పడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి, అండ్ మనకు కూడా ముందుగా ఒక క్లారిటీ ఉంటుందా, ముందు మీకు ఎంతే నీ ఫ్లెక్షన్ వచ్చేది, మీకు ఎక్స్టెన్షన్ లో ప్రాబ్లం ఉండేది, మీకు డిఫార్మిటీ ఎంత ఉంది, స్ట్రెంగ్త్ ఎంత ఉంది, ఇవన్నీ మనం పేషెంట్ ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తామో తర్వాత పేషెంట్ కి ఈజీ అయిపోతుంది. అండ్ ఫాస్ట్ గా రికవరీ కూడా ఆబ్వియస్ గా ఆల్రెడీ ట్రైన్ అయి ఉంటున్నాయి మజిల్స్ ఒక 2 to 3 weeks ముందు నుంచి, దెన్ ఇట్ విల్ బి ఈజియర్, ఫాస్టర్ రికవరీ కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అవడానికి. సో ప్రీ ఆప్ రిహాబ్ డెఫినెట్లీ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యన నేను మార్కెటింగ్ జిమిక్ అనే అంటాను, మేబీ అది నా పర్సనల్ ఒపీనియన్ అనుకోండి, ఐ మే బి రాంగ్. బట్ ఏంటంటే ఈ సోషల్ మీడియాలో కానీ లేదా న్యూస్ పేపర్లో కానీ యాడ్లు, ఫిజియోథెరపీ అవసరం లేకుండా నీ రీప్లేస్మెంట్ చేసేస్తాము, ఈ అప్రోచ్ ద్వారా చేస్తే, ఈ టెక్నిక్ ద్వారా చేస్తే ఫిజియోథెరపీ అవసరం లేదు అని చెప్పి, అక్కడ అసలు ఎవరన్నా ఇదే నాకు ప్రెజెంట్ చేస్తే నేనైతే అసలు పూర్తిగా ఖండిస్తాను. దెర్ ఇస్ నో వేర్ ఇన్ టెక్స్ట్ బుక్ దట్ ఫిజియోథెరపీ లేకుండా లేదు అనే చెప్పేస్తాను వాళ్ళకి. అసలు అంటే మీ దగ్గర కూడా ఇలాంటి వచ్చి ఉంటాయి కదా. ఇప్పుడు మా సోషల్ మీడియాలో వచ్చిన ఈ సోషల్ మీడియా ఈవెన్ హోర్డింగ్స్ లో కూడా వచ్చినాయి, మీరు చూసే ఉంటారు. మన గుంటూరులో కూడా హోర్డింగ్స్ బయట ఇవి త్రూఅవుట్ ది స్టేట్, త్రూఅవుట్ ఇండియా ఈ సర్క్యులేట్ అయ్యి ఆ కమ్యూనిటీస్ లో, ఫిజియోథెరపీ కమ్యూనిటీలో ఏంటిది ఇది, ఎందుకు అట్లాగా అంటే దాని వల్ల మీకు ఒక 20,000 సేవ్ అవుతుంది, 30,000 సేవ్ అవుతాయి అని చెప్పి కూడా యాడ్స్ ఇవ్వటం చూశారు. బీయింగ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్ మీరే చెప్తున్నారు ఇప్పుడు. అంటే ఇక్కడ ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఆల్రెడీ వీఆర్ నాట్ ట్రీటింగ్ ది జాయింట్. అవును, అంతేగా. మీరు ఏదైతే ఆల్రెడీ డ్యామేజ్ అయిందో దట్ ఈస్ ది సర్జన్స్ రోల్ టు రీప్లేస్ ఇట్. అవును, ఎక్కడైతే అది సర్ఫేసెస్ ఏదైతే ఉన్నాయో అవి క్లియర్ చేసుకుని చక్కగా ఇందాక వచ్చిన డిఫార్మిటీస్ ఇవన్నీ మీరు సెట్ చేస్తారు హ్యాపీ టు ది పేషెంట్. బట్
అండ్ అట్ ద సేమ్ టైం మీరు రోబోటిక్స్ యూస్ చేసినా లేకపోతే ఇంకొక టెక్నిక్స్ కానీ లేకపోతే వాడిన ఇంప్లాంట్ వల్ల కానీ ఏది చేసినా కూడా స్ట్రెంగ్త్ స్టెబిలిటీ ఆఫ్ ద జాయింట్ అండ్ ఫిక్సేషన్ అంత యాక్యురేట్ గా మీరు ఫిక్సేషన్ ఇవ్వగలుగుతారు. అండ్ లెంత్ ఆఫ్ ది జాయింట్ ఎఫికసీ అంటే లైక్ 15 years 20 years డౌన్ ది లైన్ మీరు ఆ లైఫ్ స్పాన్ ఎక్కువ ఇవ్వగలుగుతున్నారు. అది సర్జికల్ దీని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, అండ్ యువర్ ఎక్స్పర్టైజ్. ఇప్పుడు ఫిజియో లేకుండా మరి స్ట్రెంత్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫిజియో లేకుండా మరి మూమెంట్ వస్తుంది, ఓకే, మీరు నెక్స్ట్ రోజు నడిపించేస్తున్నాము, డ్రైన్ తీయకుండానే స్టార్ట్ చేసేస్తాము, వాకర్తో పట్టుకుని నడిచేస్తారు, ఫైన్, నడవటంలో ప్రాబ్లం లేదు కదా, హిప్ లో కానీ దీంట్లో కానీ డే 1 మీరు ఇమీడియట్ గా నడిపించేస్తున్నారు. బట్ స్ట్రెంత్, స్టెబిలిటీ, బ్యాలెన్స్, పెయిన్, బ్యాలెన్స్ మీరు అన్నట్టు ఇవన్నీ రావాలి కదా, జాయింట్ తో పాటు ఇవన్నీ రావాలి అంటే అట్లీస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ 2 to 3 weeks టైమ్ ఒక ఫిజియో గైడెన్స్ లో ఇవన్నీ చేస్తే గనక దే విల్ బి హ్యాపీ. మీరు అంటే ఇక్కడ ఫిజియోథెరపిస్ట్ ఈజ్ ఎన్హాన్సింగ్, ఒక రకంగా కాంప్లిమెంటరీగా సర్జన్ చేసిన వర్క్ కి వాళ్ళ యొక్క లైఫ్ పెంచడానికి హెల్ప్ చేస్తుంది. వాళ్ళకి యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ నార్మలైజ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తున్నారు. స్టెప్స్ ఎక్కటం, అంటే రీహాబ్ అనేది ఫాస్ట్ ఉంటుంది, రికవరీ ఫాస్ట్ గా. కొంతమందికి ఇప్పుడు చాలా మంది మన దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా రెండు నీస్ ఒకటేసారి బైలాటరల్ నీ రీప్లేస్మెంట్ చేసినప్పుడు కూడా 2 కాళ్ళు ఒకటేలాగా బిహేవ్ చెయ్యు. ఒక కాలు ఫ్లెక్షన్ 90 degrees వచ్చి ఆగిపోతా ఉంటది, ఒక కాలు బాగానే వస్తూ ఉంటది, మోర్ దాన్ 100 degrees వస్తుంది, ఒక కాలు పెయిన్ స్వెల్లింగ్ అలాగే ఉంటది, ఒక కాలు ఏమో బాగుంటది. సో ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అవన్నీ రిలీజ్ చేసుకోవటం, ఆ టైట్నెస్ ని ఫ్రీ చేసుకోవటం, ఇవన్నీ చేస్తూ కనుక చేయగలిగితే రిహాబ్ ఈజ్ రియల్లీ క్రూషియల్. అది చేస్తే దెన్ హీ విల్ బి హ్యాపీ. ఎండ్ ఆఫ్ ది డే నేను అనేది ఏంటంటే సర్జన్ విల్ బి థ్యాంక్డ్, అంతే కదా. అంతే, ఎందుకంటే మీరు చేసిన సర్జరీ వాళ్ళు పెయిన్ లేకుండా నడవాలనే కదా చేయించుకుంది. సో ఆబ్వియస్ గా మీరు ఒక ఫిజియోథెరపిస్ట్ కి రిఫర్ చేసినప్పుడు అమ్మ మీరు ఫిజియోథెరపీ చేయించుకోండి, ఒక 2 to 3 weeks లేదా మాక్సిమం 1 month మీరు చేసుకుంటే రికవరీ అవుతారు. అండ్ మెనీ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఆర్ ఆల్సో టెలింగ్ యాజ్ ఆఫ్ యూ, మీరు చెప్తున్నట్టు లేదు అది క్రూషియల్, చేయించుకోవాలి, 50% నేను చేస్తే 50% ఫిజియోథెరపిస్ట్ రోల్ కూడా ఉంటుందని మీలాగా చెప్పేవాళ్ళు చెప్తున్నారు. అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒక 1 month ఫాలో అప్ చేసిన తర్వాత దే ఆర్ హ్యాపీ. డౌన్ ది లైన్ ఓకే కావాలనుకున్న మూమెంట్ వస్తుంది, పెయిన్ తగ్గుతుంది, పెయిన్ కంట్రోల్ అవటంలోనే హెల్ప్ చేస్తారు. అక్కడ జరిగే పెయిన్ సబ్స్టెన్సెస్ ఏవైతే పూలప్ అవుతాయో అవన్నీ కూడా రిలీజ్ చేస్తాం కదా. సో అవన్నీ కూడా తగ్గటం వల్ల దే విల్ బి బెనిఫిషియల్. దానివల్ల నష్టం అయితే జరగదు, తీసుకోవడం వల్ల అంతే వాళ్ళ అవసరం లేదు. అదే ఆ 20,000 25,000 సేవ్ చేయటం వల్ల వాళ్ళకి ఇప్పుడు lakhs of rupees ఖర్చు పెట్టుకుని మరి చేసుకునే దాంట్లో ఒకటి హార్డ్లీ 10% వేసుకోండి ఫిజియోథెరపీ వాళ్ళు ఇచ్చేది.